జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి లేనిపోని అపోహలు కానీ తప్పుడు ప్రచారం కానీ చేస్తే అస్సలు ఊరుకునేది లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాన సంఘాలకు ఉన్నటువంటి కన్వీనర్ గారు మీడియాతోని మాట్లాడడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ గారు జూలై 18 నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడని చెప్పేసి, అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి, ఇక్కడ అది చేస్తున్నాడని చెప్పేసి, అది ఇది అంటూ రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన రూమర్స్ వచ్చి పడుతూ ఉన్నాయి. సో మరి వీటికి గాను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాన సంఘాలు డైరెక్ట్గా అఫీషియల్గా ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. అసలు ఈ విధంగా ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ విధంగా చేయడానికి, ఈ విధంగా మాట్లాడడానికి కానీ అండ్ అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి కావచ్చు, అభిమాన సంఘాలకు కావచ్చు ఎలాంటి సంబంధం కూడా లేదు అని చెప్పేసి ఈ విధంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది పనిగట్టుకొని మరీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇష్యూ అనేది ఇంకా కూడా జరుగుతూనే ఉంది. అఫీషియల్గా వాళ్ళు చెప్పినప్పటికీ ఎవరు కూడా దీన్ని మాత్రం నమ్మట్లేదు. అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన లేనిపోని అపోహలన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారనే దానికి అసలు ఆ క్వశ్చన్కి ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. అసలు ఈ యొక్క ఇష్యూని ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి ఇది బయటికి వచ్చింది, 100 కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సేవాది కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు పైన అండ్ అది కూడా ఏంటంటే రాజకీయాల్లోకి రాబోతున్నాడు కాబట్టి చేస్తున్నాడు కాబట్టి అంటే ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఆయన స్వయంగా చెప్తాడు, డైరెక్ట్గా చెప్పేస్తాడు. దానికి భయం ఏముంది? వాళ్ళ ఫ్యామిలీనే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వారసత్వం అనేది సినిమాల పరంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, రాజకీయాల పరంగా కూడా బాలకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆయన చెప్పేస్తాడు, అందులో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కానీ ఆయన ప్రమేయం లేకుండా, ఆయన రావాలని అనుకోకుండా, ఆయన చెప్పకుండా వీళ్ళని డైరెక్ట్గా ఏ విధంగా అనుకుంటారు? సో అభిమానులం అని చెప్పేసి పేరు చెప్పుకొని అనవసరంగా బురద చల్లుతున్నారు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి పైన పేరు ఖరాబ్ చేయడానికి అని చెప్పేసి కూడా అభిమానులు బాధపడుతున్నటువంటి సందర్భాలు. సో ఇప్పుడు కన్వీనర్ గారు మాట్లాడుతూ ఈ విధంగా ఎవరో ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారు, వాళ్ళు ఎవరినో తెలుసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం, ఎవరో గనక తెలిస్తే గనక ఖచ్చితంగా అటు అంటే లీగల్ పరంగా కావచ్చు, లేకపోతే మేమైనా కావచ్చు, యాక్షన్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడమే తప్పు అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా మళ్ళీ చేయడము, ఆల్రెడీ టీం తరఫు నుండి అఫీషియల్గా ఒక లెటర్ చెప్పిన తర్వాత కూడా, లెటర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని తప్పుడుగా ప్రచారం చేయడానికి కూడా ఇంకా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు ఎన్టీఆర్ గారి పైన ఇంత కక్ష గట్టారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సో వాళ్ళని తెలుసుకోవడానికి కూడా ఆల్రెడీ మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము, తొందరలో దొరుకుతాడు, దొరికిన తర్వాత మాత్రం ఖచ్చితంగా యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో దయచేసి ఈ విధంగా తప్పుడు ప్రచారాలని ఎవరు కూడా ప్రచారం చేయకండి అని చెప్పేసి కన్వీనర్ గారు చెప్తూ ఉన్నారన్నమాట. సో మరి ఎన్టీఆర్ గారు ఒకవేళ పాలిటిక్స్లోకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు మాత్రం రాడు అని చెప్పేసి బల్లగుద్ది అందరం కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గ్లోబల్ వైడ్గా కూడా మంచి పేరు వస్తుంది, మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు, బిజీగా గడుపుతూ ఉన్నారు. సో ఆల్రెడీ మనకు తెలుసు డ్రాగన్ సినిమా చేస్తూ ఉన్నారు. ఇంత మంచి సినిమాలు చేసినటువంటి క్రమంలో సినిమా లైఫ్ను వదిలేసి ఈ రాజకీయాల్లోకి వస్తారు అంటే ఎవరు కూడా నమ్మరు. సో అలాంటి తప్పుడు ప్రచారాలని ఎవరు కూడా ప్రచారం చేయకండి, చేసినప్పటికీ కూడా ఎవరు కూడా నమ్మకండి.